సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. ఇందులో 16 మంది హైదరాబాదీలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తుండగా ముఫరహత్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బస్సు మంటల్లో చిక్కుకోవడంతో అందులోని ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. మన కాలమానం ప్రకారం చూస్తే తెల్లవారుజామున 1 గంటన్నరకు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో 11 మంది మహిళలు కాగా 10 మంది చిన్నారులున్నారు. మృతి చెందిన 16 మంది హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్కు చెందినటువంటి వారిగా గుర్తించారు అధికారులు. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారని సీఎం ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాదీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి వివరాలు సేకరించి వెంటనే అందించాలని ఆదేశించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తంగా ఇప్పటిదాకా 42 మంది దాకా మృతి చెందినట్టుగా సమాచారం. ఇందులో 16 మంది హైదరాబాదీలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కూడా మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తుండగా ముఫరహత్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న ఆ బస్సును ఒక డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎటూ తప్పించుకోలేకపోయారు. మన కాలమానం ప్రకారం చూసినట్టయితే తెల్లవారుజామున 1 గంటన్నరకు ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతి చెందిన 16 మంది హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్కు చెందిన వారిగా గుర్తించారు. అలాగే ఈ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని అటు సీఎస్, డీజీపీని కూడా ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారని సీఎం ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, అలాగే సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ను అలర్ట్ చేశారు. ప్రమాదంలో హైదరాబాదీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి వివరాలు సేకరించి వెంటనే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక సచివాలయంలో సహాయక చర్యలకు సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా యాత్రకు వెళ్లినటువంటి ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి ఒక బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. మొత్తంగా 43 మంది ఆ బస్సులో సజీవ దహనమైపోయారు. ఒక డీజిల్ ట్యాంకర్ ఢీకొని బస్సులో అప్పటికప్పుడు అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎటూ కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితి. దీంతో అక్కడికక్కడే 43 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది మహిళలు, చిన్నారులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 16 మంది హైదరాబాద్ మల్లేపల్లికి చెందినటువంటి వాసులుగా గుర్తించడం జరిగింది అధికారులు. ఆ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు సీఎం. అంతేకాకుండా వెంటనే వారికి అవసరమైనటువంటి సహాయక చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు మల్లేపల్లి నుంచి. రాధాకృష్ణ, సౌదీ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళలో ఒకే కుటుంబానికి సంబంధించిన 7గురు ఉన్నారు. ఇందులో ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడడం జరిగింది. అందులో షోయబ్ అనే యువకుడు ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన 6గురు కూడా చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వెళ్లారు, ఏ విధంగా వాళ్ళకి సమాచారం అందింది ఒకసారి తెలుసుకుందాం. आपके फैमिली मेंबर से पूरा 7 जने गए थे, कैसे है वो लोग? टोटल लोग 20 मेंबर थे हमारे गली के ही। कहाँ के रहने वाले? जिर्रा, आसिफ नगर जिर्रे के रहने वाले, बिलाल मस्जिद के बाद आसिफ नगर जिर्रा रहने वाले हैं। उसमें से 7 जने हमारे फैमिली के हैं, बाकी उनके दोस्त है हमारे साड़ू के। आपको कैसे पता चला इसका बारे में? वही शोएब जो बच्चा है ना, 25 साल का जो बच्चा है ना, वो लोग बस में से कूद गया, कूद के फोन किया। हाँ, उधर से इन्फॉर्मेशन है। ऐसा है कि मम्मी सब लोग एक्सपायर हो गए। मैं क्या बस उनके पास भी फोन है, कोई बस वाले को रुका के उसके पास ड्राइवर से नंबर लेके फोन किया। ऐसा सुबह मॉर्निंग 5-6 o'clock पूरा सब लोग मरे? हाँ, सब मर गए, सब हो गए, पैर हो गए बोल के बोल रहा है। अब शोएब का कैसा है हाल? उन्होंने क्या कुछ इन्फॉर्मेशन नहीं है वहाँ से, सिर्फ खाली हॉस्पिटल में एडमिट है बोल के इतना ही मालूम है। और कितने जने थे आपको?
भाई हमारे टोटल 20 जने थे वो लोग, ये लोग का जो ग्रुप था 20 जनों का था, उसमें 7 मेंबर हमारे फैमिली के, बाकी उनके दोस्त वगैरह। कौन कौन है शोएब का? फादर मदर कुछ है इसमें? फादर है, मदर है, उनका नाना है। రైట్, ఇది ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇందులో చనిపోయిన వాళ్ళలో షోయబ్కి సంబంధించిన వాళ్ళలో 7 ఉన్నారు, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇందులో ప్రధానంగా వాళ్ళకి షోయబ్కి సంబంధించిన దాంట్లో ఒకసారి మనం చూస్తే ఆ లిస్ట్ కనుక చూస్తే ఇందులో మహమ్మద్ అబ్దుల్ షోయబ్ ఒక్కడే బతికి బయటపడ్డాడు 7గురిలో. అలాగే మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్, ఇతను షోయబ్ ఫాదర్, ఇతను కూడా చనిపోయారు. అలాగే గౌసియా బేగం, షోయబ్ మదర్, ఆమె కూడా చనిపోయింది. అలాగే మహమ్మద్ మౌలానా, ఇతను గౌసియా బేగం తండ్రి, అంటే షోయబ్కి సంబంధించిన తల్లి అతని తండ్రి అని కూడా ఇందులో ఉంది. అలాగే రహీం ఉన్నిషా, రహమద్ బి, మహమ్మద్ మన్సూర్తో పాటు మరొకరు, మొత్తం 7గురిలో ఒకే కుటుంబానికి సంబంధించిన దాంట్లో 6 కూడా చనిపోయినట్లుగా ఇప్పటి వరకు మనకు తెలిసింది. ఇవాళ తెల్లవారుజామున బస్సులోంచి ప్రమాదం జరిగిన తర్వాత బతికి బయటపడ్డ షోయబే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పినట్లుగా కూడా చెప్తున్నారు. ఇలా ప్రమాదం జరిగింది, తాను ఒక్కనే బస్సులోంచి బయటపడ్డాను, మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోయారనేది కూడా అతను సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం అతనికి సంబంధించిన సమాచారం కూడా లేదని కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు, వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన ఆప్కా ఫ్యామిలీ మెంబర్స్ కోయితో ఇది ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా ఒకవైపు ఆవేదనలో ఉన్నారు. ఈ మొత్తం ఘటనలో 39 మంది చనిపోగా ఒక్కరు మాత్రం బతికి బయటపడ్డారు. 20 మంది అల్మీనా ట్రావెల్స్ నుంచి వెళ్లారు, ఫ్లై జోన్ నుంచి 24 మంది వెళ్లారు. మొత్తం 44 మంది మక్కాకు బయలుదేరి వెళ్లిన తర్వాత నవంబర్ 9న మక్కాలో దర్శనం పూర్తయిన తర్వాత 4 మాత్రం అక్కడే మక్కాలోనే ఉండిపోయారు. 40 మంది మాత్రం మదీనాకు బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ 40 మందిలో ఒక్కరు మాత్రం షోయబ్ బతికి బయటపడగా మిగతా 39 మంది కూడా చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సి ఉంది, ఎంతమంది ఇందులో చనిపోయారనే దానికి సంబంధించి. ఎందుకంటే అందరూ కూడా సజీవ దహనమయ్యారా లేదా రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బయటపడే క్రమంలో చనిపోయారా అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి బాధితులకు అండగా ఉండేందుకు అయితే అవసరమైన ఏర్పాట్లు చేస్తూ ఉంది. కెమెరామెన్ యేసుతో రాధాకృష్ణ, హైదరాబాద్.